అండి అందరికీ నమస్కారం. అయితే నాకు నందాస్ జర్నీ వీడియోస్ చూస్తానండి నేను. ఆయన చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ప్రతి వీడియో చాలా బావుంటది. ప్రతి వీడియో చాలా క్లియర్ కట్‌గా ఉంటది. అలాంటిది ఆయన నన్ను చంపుతున్నారు. సో, మా ఫ్యామిలీయే మా మేనమామ, మా అమ్మ అందరూ ప్లాన్ చేస్తున్నారు. నేను ఎక్కడికెళ్ళినా గూడా నన్ను స్లో పాయిజన్ ఇస్తున్నారు, టాబ్లెట్స్ మారుస్తున్నారు, టూత్ పేస్ట్ మారుస్తున్నారు. నేను వెళ్ళిన ప్రతి చోట అక్కడ హోటల్స్ వాళ్ళని వీళ్ళని తెలుసుకొని నా గురించి బ్యాడ్‌గా చేస్తున్నారు అని చెప్పేసి వీడియో చేశాడబ్బా! నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. మీరు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నందాస్ జర్నీ అని ఉంటది. సో, అది ఒకసారి చూడండి. క్లియర్‌గా అర్థమైపోతది. ఆయన వీడియో గూడా పెట్టి డెలీట్ చేశాడనమాట వీడియో. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. నాకెందుకో ఈ వీడియో మీద పెద్ద వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే పెద్దగా మనకు వ్యూవర్‌షిప్ ఉండదని చెప్పేసి నేను చెయ్యను ఎక్కువగా. కానీ కొంచెం లైక్ చేసి చూడండి. నాకు నిజంగా ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా. ఆయన చెప్పేది నాకు 100% నిజం అనిపించింది. ఎందుకంటే ఆయన సైకలాజికల్‌గా బాధపడుతున్నాడు. ఆయనకు పిచ్చోడు అని చెప్పేసి ముద్రేస్తున్నారు అని చెప్పాడు. నిజంగా నాకు ఇది నచ్చలేదబ్బా! ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకు అంటే ఆయన వీడియోస్ చూడండి. ప్రతి వర్డ్ టు వర్డ్, ప్రతి సెంటెన్స్ చాలా క్లియర్‌గా ఉంటది. ప్రతి మాట చాలా క్లియర్‌గా మాట్లాడతాడు. ఎలా వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఏ హోటల్‌లో స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తినాలి, ఏం చేయాలి, అన్ని దేశాలు అంటే ప్రతి ప్లేస్‌కెళ్తాడు కదా! దేశ విదేశాలకెళ్తున్నాడు. ఇక్కడున్న ప్రతి ప్లేస్‌కి వెళ్తున్నాడు. ఏం పి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే అంత దూరం వెళ్లి చేయలేరు కదా! ప్రతీది తెలుసుకోలేదు కదా! ప్రతీది చెప్తాడు. అంటే ట్రైన్‌లో ఎలా ఎళ్ళాలి, ఫ్లైట్‌లో ఎలా వెళ్ళాలి, ప్రతీది బస్ జర్నీ అంత క్లియర్‌గా అంత మంచిగా స్పష్టంగా మాట్లాడే అతనికి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నాకస్సలు ఇది నేను నమ్మాలనిపించట్లేదు. నిజంగా నాకు నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే అంత తెలివి తక్కువ వాడైతే అస్సలు కాదు. అసలు అంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండే అన్ని టూర్స్ తిరగరు. ఇంట్లోనే ఉంటారు. లేకపోతే ఏదైనా జాబో ఏదో చేస్తుంటారు. నమ్మచ్చేమో గానీ ఇలా ప్రతి ప్లేస్‌కి వెళ్ళి ప్రతీది కనుక్కొని మరీ ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళే ప్రదేశాలు వెళ్తున్నాడు. తెలిసిన ప్రదేశాలు కూడా కాదు. మళ్ళీ అక్కడ ప్రతీది చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కానీ ఆయనకి నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ మేనమామ నుంచేనంట. ఎందుకు అంటే ఆయన వాళ్ళ మదర్ దగ్గర పెరగలేదంట ఫస్ట్ థింగ్. వాళ్ళ అమ్మమ్మ, మేనమామ దగ్గర పెరిగాడంట. సో, వాళ్ళ మేనమామ కొడుకుకు ఈయన ఛానల్ తీసుకోవాలని ఉందంట. మళ్ళీ వాళ్ళు ఎలా పోర్ట్రే చేశారు అంటే వాళ్ళ మేనమామ కొడుకుకి ఇతని ఛానల్ కావాలనిపించిందంట. అంతా అంటే ఆ మేనమామ కొడుకే తినెంబట తిరుగుతూ చేపిస్తున్నాడు. తినకి ఏమీ రాదు. జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాడు. అంతా ఇదే చేస్తాడని చెప్పేసి చెప్తున్నాడు కదా! అంతా అబద్ధం. ఈయన ఒక్కడే చేస్తాడు. ఏదో ఒక వీడియోలో మాత్రమే తను వెళ్ళాడు. సో, వాళ్ళ అమ్మకి ఈయన మీద ఎందుకు కోపం అంటే వాళ్ళు ఈయన తర్వాత పుట్టినోళ్ళు ఈయన ఛానల్ మీద పగ పెంచుకున్నారు. లేకపోతే ఈయన ఛానల్ తీసుకోవాలని అంటే అదంతా క్లియర్ కట్‌గా చెప్పలేదు. కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో. సో, ఈయన దూరంగా పెరగడం వల్ల ఈయన మీద పెద్దగా ప్రేమ లేదు. మరి నా తర్వాత పుట్టిన వాళ్ళు అని చెప్తున్నాడంటే ఎందుకో నాకు ఇక్కడ ఏం డౌట్ వచ్చింది. మేబీ మరి వాళ్ళ మదర్ మనకి తెలియకుండా మాట్లాడితే చాలా తప్పు. సో, మరి ఏమో మరి ఈయన మీద ఎక్కువ ప్రేమ లేదు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడు కాబట్టి. సో, వాళ్ళ అమ్మకు ఇంకా తన దగ్గర ఉన్న పిల్లల మీద ప్రేమ ఉంటది కదా! ఎంతైనా దూరం ఉన్న పిల్లగాని మీద కన్నా దగ్గరున్న పిల్లల మీద అయితే ప్రేమ ఉంటది ఖచ్చితంగా. సో, ఈ టూర్స్ తిరిగే వాళ్ళకి కొంచెం ఎంతైనా రెవెన్యూ ఎక్కువ యాడ్ అవుతది. సో, ఈయన ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా గూడా ఏదైనా ఫుడ్ పెట్టినా గూడా మళ్ళా ఈ చాలామంది క్వెషన్ ఏంటంటే వాళ్ళెందుకు స్లో పాయిజన్ ఇస్తారు? వాళ్ళెందుకు టాబ్లెట్స్ మారుస్తారు? వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటుందా అంటే ఉంటదనే చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ ఫార్మసీ చేశారంట. సో, కంపెనీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ మీద ఐడియా ఉంటది. సో, అందుకని మెడిసిన్స్ మార్చడము, మెడిసిన్ చేయడం చేశారు. ఆల్రెడీ ఆయనకు స్లో పాయిజన్ ఉందని టెస్ట్‌లలో తెలిసిందంట బాడీలో. సో, అది ఖచ్చితంగా చేసినట్టే. ఎందుకంటే ఇదేదో వ్యూస్ కోసమో, దానికోసమో చేసిందైతే అస్సలు కాదు. ఎందుకు అంటే వ్యూస్ కోసం ఫ్యామిలీ మీద ఎయ్యరు. ఏదో ఇప్పుడు మన మహిదర్ వైబ్స్ లాంటోళ్ళంటేనేమో నేను బిజినెస్ నష్టపోయానని చెప్పేసి అలా చేశారు తప్ప మా ఫ్యామిలీ నా పైన పగబట్టారు, నన్ను ఇది చేశారని చెప్పేసి ఎవ్వరు వైరల్ అవ్వరు నాకు తెలిసి. ఎందుకంటే ఫ్యామిలీ మీద నిందేసినట్టు అది పోలీస్ కేసు వరకు వెళ్తుంది కాబట్టి అలా చెయ్యడు. ఇంకా పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు అంటే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి కాబట్టి. కానీ
నాకు ఇలా ఇలా అయిందని చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. ఏదైనా కూడా నాకు ఇలా జరుగుతుంది, ఇలా వీళ్ళు ఇలా చేస్తున్నారు, నాకు ప్రతి చోట ఇట్లాంటి మారుతున్నాయి, ఎక్కడ పోయినా కూడా ప్రతి హోటల్ వాళ్ళని వాళ్ళకు వీళ్ళకు ఈయన మీ హోటల్, మళ్ళీ ఈయనకు హోటల్స్కి వెళ్తే కూడా హోటల్స్ వాళ్ళు రానియకుండా కూడా చేశారట. ఎందుకు అంటే ఈయన హోటల్ గురించి కూడా రివ్యూ ఇస్తాడు కదా. ఇప్పుడు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ హోటల్ బాగుంటుంది, ఈ హోటల్ బాగుంటుంది అని చెప్తాడు కదా. సో అలా రివ్యూస్ ఇస్తాడని చెప్పేసి కూడా హోటల్ వాళ్ళకు కట్టుకున్నారంట. అయితే నాకు నమ్మశక్యం కానిది ఏంటి అంటే, ఒకటి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి వాళ్ళు వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కదా, వీళ్ళ అమ్మకి వీళ్ళ మేనమామకి తెలిసి ఉండకపోవచ్చు కదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఈయనకు అపోజిట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కట్టుకున్నాడంట. దానికైనా మనీ కావాలి కదా, మరి సుపారీ ఇచ్చారు నా మీద నన్ను చంపమని అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇందులో ఉంది అబ్బా, ఒక 80% వరకు నిజం ఉందని అనిపించింది నాకు. ఎక్కడో 20% తప్ప 80% నిజం ఉంది. ఎందుకంటే ఎవరు కూడా తన ప్రాణాన్ని, తన ఫ్యామిలీని నేను ఇలా అవుతున్నాను అని ఎవ్వరు ఇంత బాధగా అయితే చెప్పుకోరు. నాకు తెలిసి 100% చెప్పుకోరు, వ్యూస్ కోసమో దానికోసం అయితే కాదు. కానీ ఇది ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా, ఎందుకంటే నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్సే ఇతని పైన పగబట్టి ఇలా చేయడం కరెక్ట్గా లేదు. మళ్ళా ఇతను కేదార్నాథ్ అయిపోగానే ఈయన బాడీ పార్ట్స్ అన్నీ మార్చేసుకుంటాడు, సో కలిసిపోతాడు అని చెప్పేసి. అయితే ఈయనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గి ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగాలని చెప్పేసి కూడా ఇచ్చారబ్బా. ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా అలా చేస్తారా అసలు అంటే మనకు కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా అనిపించింది స్టోరీ చూస్తుంటే. ఈయన జీవితం వెనుక ఇన్ని బాధలు ఉన్నాయా అని అనిపించింది ఆయన చెప్తుంటే. నాకైతే అసలు తట్టుకోలేకపోయానబ్బా నిజంగా. అందుకే నేను వీడియో చేశాను, అసలు నేను లాంగ్ వీడియోసే చేయను, కానీ ఎందుకో నాకు బాధ అనిపించింది. నిజమైతే నిజమే కదబ్బా, ఇదైతే షేర్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకో నాకు నిజమే అనిపిస్తుంది. ఎవరు ఫ్యామిలీ పైన అయితే అలా పెట్టుకోరు, కానీ ఆ కామెంట్స్ కూడా వాళ్ళే పెట్టిస్తున్నారు సైకలాజికల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటున్నారు. సైకలాజికల్ ఇష్యూస్ అయితే కాదబ్బా, సైకలాజికల్ ఇష్యూ అయితే అంతంత దూరం వెళ్ళలేడు, అంతంత ప్రయాణం చేయలేడు, ప్రతిదీ అంత క్లుప్తంగా అంత ఇట్లా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు అంత వీడియోస్ చేయలేరు. అది నాట్ ఈజీ. అంత దూరం వెళ్ళి ప్రతిదీ చూసి చెప్పడం ఆయన ప్యాషన్ అనుకుంటా, కానీ అదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్, వాళ్ళ మేనమామ కొడుకుకు ఛానల్ కావాలని చెప్పేసి దాని మీద నిజంగా నాకు అర్థం కాలేదు. నిజంగా అంత ట్రావెల్ బ్లాగ్స్కి అంత రెవెన్యూ వస్తుందా అనిపిస్తుంది. ఇంత పగబడుతున్నారు అంటే ఒక క్షణం ఆలోచించండి. అసలు యూట్యూబ్లో రెవెన్యూ అనేది దేనిపైన డిసైడ్ అయిపోయి దేనిపైన వస్తుందో కూడా నాకు అర్థం కాదు ఒక్కోసారి. కానీ నాకైతే చాలా బాగా అనిపించే నందాస్ జర్నీ చాలా చాలా బాగా చేస్తాడు వీడియోస్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.